श्रीगुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्रीशैलेशदयापात्रं दीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिम्। लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मेणे अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन वदन्मयानाम् आद्यस्य न कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्ग्रेकुलं प्रणमामि मूर्ध्ना। भूतं सरश्च महदाह्वय भट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्। नीलातुङ्गस्थनगिरितटी सुप्तमुद्बोध्य कृष्टं पारार्थ्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ती सोच्चिष्टायां सृजनिगलितं यावलात् कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूयये वास्तु भूयः। श्रीविष्णुचित्तकुलनन्दनकल्पवल्लीं श्रीरङ्गराजहरिचन्दनयोगदृश्यां साक्षात् क्षमां करुणया कमलामिवान्यां गोदाम् अनन्यशरणः శరణం ప్రపంచి. ఆండాళ్ తిరువడిగళి శరణం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, శ్రీయప్పతి సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుని అనుభవించాలనుకున్నటువంటి గోదా గోపిక ఆధ్వర్యంలో బయలుదేరిన గోష్ఠి పెరుమాళ్ల యొక్క సన్నిధానంలో తమకున్నటువంటి పరిపూర్ణమైనటువంటి అకించనన్యము అనన్యగతికత్వాన్ని ఆవిష్కారం చేసి పరమాత్మను కొన్ని వ్రత పరికరాలను అడుగుతారు. కృష్ణయ్య అంటున్నాడు, నేనే కావాలని వచ్చారు కదా, ఈ పరికరాలు అడుగుతున్నారే అంటే, స్వామి మీతో చాటుమాటుగా రాత్రి వేళలో కలవాల్సినటువంటి స్థితిలో ఉన్న మాకు గోపవృద్ధులంతా కలిసి హాయిగా మీతో కలిసి విహారం చేసేటువంటి అవకాశాన్ని కల్పించినారు. కారణం, మా చేత వారికి వ్రతం చేయించాల్సినటువంటి అవసరం ఏర్పడింది కనుక గోపవృద్ధులు చేసిన ఈ సహాయానికి, మీతో కలవడానికి వాళ్ళు ఇచ్చిన ఈ అవకాశానికి ప్రత్యుపకారంగా వ్రతం చేయాల్సిన అవసరం ఉన్నది. ఉపకార వృత్తి చేత కనుక మీరు లోకోపకారకమైనటువంటి ఆ వ్రతానికి మేమంత సిద్ధంగా ఉన్నాము, దానికి కావలసిన పరికరాలు ఇవ్వమని నిన్న కొన్ని బాహ్యమైనటువంటి వ్రతోపకరణాలు అడిగారు. వాసుదేవత్ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అంటే సర్వము నీవే అనేటువంటి భావన కలిగిన వాడు దొరకడము తనకు దుర్లభమని పరమాత్మ చెప్పుకున్నాడు. ఆ కొరతను తీరుస్తున్నది గోదాదేవి, నీవే మాకు సర్వం. వీళ్ళు అడిగినటువంటి ఉపకరణాలన్నీ కూడా భగవానుని వీడి ఉండేవి కావు. శంఖములు కానీ, ఢంకాలు కానీ, లక్ష్మీదేవి కానీ, గరుడు కానీ, వితానము ఆదిశేషుడు కానీ ఏవి కూడా పరమాత్మను విడిచి ఉండని. అంటే ఇవన్నీ కోరుతున్నారు అంటే అర్థం కృష్ణయ్యే మా వెంట ఉండాలని. ఇది ఆయనకు అర్థమైపోయింది. శంఖధరుడై కృష్ణ పరమాత్మే మా వెంట ఉండాలని కోరుకున్నారే. ఈరోజు పాసురంలో మరికొన్ని ఉపకరణాలు అడుగుతారు. నిన్నటి పాసురంలో అడిగినటువంటి శంఖములు మనకు పెద్దలు చెబుతున్నారు. కేవలం 3 శంఖములు అడిగారు. ఒకటి పాంచజన్యం, అంటే భగవంతునికే చెందినవాడను అనేటువంటి శబ్దముగా తెలియజేసేది శంఖం. ఓంకారము తెలియజేస్తుంది కనుక ఓంకారంలో పరమాత్మతో మనకున్న సంబంధాన్ని తెలియజేస్తున్నది. కనుక పరతత్వమైనటువంటి నారాయణునికే చెందినవాడను నేను అని చెబుతున్నాను. అంతటితో సరిపోదు. రెండవది, కృష్ణుడు పశువులు మేపడానికి వెళ్ళినప్పుడు వాడే కొమ్ముబూర, అది కూడా కావాలంటున్నారు. అంటే
కృష్ణావతారంలో ఉన్నటువంటి ఆ కృష్ణ స్వరూపానికి కూడా మేము దాస్యం, ఆయనకు చెందినవాడు. కేవలం నారాయణుడికే కాదు, కృష్ణుడికి చెందినవాడు. అంతటితో కాదు, వెళ్ళై విలిషంగిన్, దేవాలయంలో శబ్దము చేసేటువంటి తెల్లని శంఖం అన్నారు 6వ పాసురంలో. అంటే ఆలయంలో ఉండేటువంటి అర్చామూర్తిగా ఉన్నటువంటి పెరుమాళ్లకు కూడా శేషభూతులము. ఈ 3 అర్థములను తెలియజేయడానికి మనకు 3 శంఖములను కోరారు. ఇది అర్థం చేసుకోవాలి. పరమాత్మే సర్వమని ఎప్పుడైతే భగవానునికి ఆశ్రయించిన తర్వాత ఉండవలసిన లక్షణం ఏమిటంటే, మాకేమైనా పర్వాలేదు, పరమాత్మ మాత్రం క్షేమంగా ఉండవలని కోరాలి. దీన్ని ఈ పాసురంలో పరమాత్మే క్షేమంగా ఉండాలి, పరమాత్మ కొరకై ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండడమే నిజమైనటువంటి విశిష్టాద్వైత సిద్ధాంతం. శ్రీ వైష్ణవత్వం అనేటువంటి సిద్ధింపు కలగాలంటే 2 లక్షణాలు ఉండాలి. ఒకటి, ఆచార్య పంచసంస్కారాలు, తదీయ ఆరాధన. ఆచార్యుడి ద్వారా పంచసంస్కారాలను పొందాలి శ్రీ వైష్ణవ సిద్ధిని పొందాలంటే. ఇది ఈ లోకంలో ఉన్నటువంటి అందరికీ యోగ్యమైనటువంటి ఒక స్వరూపం. కనుక ఆచార్యుని ఆశ్రయించి తప్తపుండ్రస్తథానామ మంత్రో యాగశ్చ పంచమః. ఆచార్యుని ద్వారా పరత్వమైన నారాయణుడికి చెందినవాడనని తెలియజేస్తూ శంఖచక్ర ముద్రాంచితాలు పొందాలి. పుండ్రహ, పెరుమాళ్లకు ఉన్నటువంటి దివ్యమైన తిరునామం ధరించాలి. నామ, మనకున్నటువంటిది దాస్య వృత్తి కదా, దాసుడను అనేటువంటి నామాన్ని స్వీకరించాలి. మంత్రో, ఆచార్యుడు ఉపదేశించేటువంటి అష్టాక్షరి ద్వయమంత్ర చరమశ్లోక మంత్రాలను స్వీకరణ చేయాలి. యాగ అంటే పెరుమాళను నిత్యం ఆరాధన సమర్పిస్తూ భాగవతోత్తముల సహవాసం చేస్తూ ఆచార్య శ్రీచరణాలను ఆశ్రయించవాలి. ఇది శ్రీ వైష్ణవ సిద్ధి కలిగి మార్గం. ఎప్పుడైతే శ్రీ వైష్ణవత్వ సిద్ధి కలిగిందో దాని యొక్క ఫలితం ఏమిటి? భక్తి, ప్రీతి కలిగి ఉండాలి పెరుమాళ్ల పట్ల. కేవలం భక్తి అంటే భగవంతుని దగ్గరికి చేరుకోవడం, పరమాత్మ గుణగా వైభవాన్ని సేవించడం. అంతటితో కాదు, ఆయనకు ఏది కలిగినా తట్టుకోలేనంత ఆయన క్షేమంగా ఉండాలనేటువంటి ప్రీతిని కలిగి ఉండాలి. దీన్నే విశిష్టాద్వైత సిద్ధాంతంలో భగవంతుణ్ణి ఆశ్రయించేటువంటి నిజమైన ఫలము అని తెలియజేస్తూ, ముక్తికి సాధనం కూడా ఇదే. ఈ లోకంలో దుఃఖముల నుండి విముక్తి కలిగి ఆత్మ భగవత్ సన్నిధానాన్ని పొందడానికి ఇదే సాధనము, ఇదే మూల సూత్రం. ఇది గోదాదేవి ధనుర్మాస వ్రతంగా మనకు కృష్ణయ్యతో అనుబంధాన్ని కలిగిస్తూ ముందుకు తీసుకుని వెళుతుంది. ఈరోజు పాసురంలో మరికొన్ని ఉపకరణాలు, సాధనములు, ఆభరణాలను అడుగుతుంది. దానికి కృష్ణ పరమాత్మ ఏం సమాధానం చెబుతాడో ఈ పాసురంలో తెలుసుకుందాం. పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం. ఆండాల్ తిరువడిగళే శరణం. கூடாரை வெள்ளும் சீரு கோவிந்தா உந்தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெருசெம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்னனய பலகலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூட நெய் பெய்து முழங்கை வழிவார கூடியிருந்து குளிருந்து ఎలోరెంబావాయ్. కూడారై అంటే సాధారణంగా కూడారై ఉత్సవము అని చేస్తూ ఉంటాం. కానీ దీంట్లో ఉన్నటువంటి అర్థము కూడని వారు అని అర్థం. భగవంతుణ్ణి కూడనివారు. ఎవరు కూడనివారు? ఒక 4 రకాలుగా ఉంటారని మన పెద్దలు మనకు ఉపదేశం చేశారు. భగవంతుణ్ణి కూడని వారు 4 రకములు. ఎవరు వారు? మొట్టమొదటి వారు పరమాత్మ యొక్క గుణముల యొక్క ఆధిక్యం,
అంటే భగవద్ గుణాలను తెలిసి పరమాత్మ యొక్క వాత్సల్యము, పరమాత్మ యొక్క గొప్పతనాన్ని గుర్తించి తమలో ఉన్నటువంటి నీచత్వం, తమ నైత్యాన్ని అనుసంధానం చేసుకొని, అయ్యయ్యో నేను ఇంత నీచుడను కదా, నీచనేన్ నిరై ఒన్రుమిలేన్, నేను చాలా నీచుడను, ఒక్కటైనా మంచి గుణము లేనివాడను, నీవేమో ఈశనేన్, నమ్మాడవార్లు అంటారు, నీవేమో ఈశుడవు, నేనేమో నీచుడను. నీ దగ్గరికి నేను ఏ విధంగా వచ్చి నిన్ను ఆశ్రయించగలను, కనుక నేను రాలేను స్వామి అని పరమాత్మ గుణవైభవాన్ని అతిశయించి తమ యొక్క నీచత్వము చేత వెళ్ళని వాళ్ళు ఉంటారు. ఉదాహరణకు వాళ్ళు ఆళ్వార్లు అని అంటారు. అంటే తిరుప్పాణి ఆళ్వార్లు శ్రీరంగనాథుని వారి దివ్య చరితంలో తెలుస్తుంది. శ్రీరంగనాథుని ఆలయానికి వేంచేయమని ఆహ్వానించినప్పుడు పరమాత్మ ఎంతో ప్రేమగా వేంచేసి ఉన్నటువంటి దివ్యస్థలమే ఈ పాంచభౌతికమైనటువంటి పాపముతో నిండిన దేహాన్ని తీసుకుని వెళ్ళి పెరుమాళ్ళ యొక్క దివ్యమైన కోయిలను, పెరుమాళ్ కోయిలను నేను అపవిత్రం చేయలేను అని నేను రాలేనంటాడు. అది వారి హృదయం. అలాగే నమ్మాళ్ళ వారు కూడా అనేక పాసురాల్లో చెబుతాడు. కనుక గుణాధిక్యం భగవంతుడిది, గుణహీనమైనటువంటిది, నీచమైనటువంటిది తమ యొక్క ఆత్మాని గుర్తించి జ్ఞానులైన వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడరు. అప్పుడు పరమాత్మ తన వాత్సల్య గుణం, మీరు రాకపోతే నేను ఉండలేను అని తన యొక్క వాత్సల్య గుణాన్ని ప్రదర్శించి వారి హృదయాన్ని గెలుచుకొని వారి నీచత్వాన్ని, నీవు నీచత్వంగా భావిస్తున్నదే నాకు ఇష్టమని, ఒక మురికి అంటిన పిల్లవాడి పరిస్థితిని తల్లి ఏ విధంగా అయితే శుద్ధిపరుస్తుందో అలాంటి మాతృవాత్సల్యాన్ని చూపెట్టి వాళ్ళను తన వైపుకు చేర్చుకుంటాడు తన గుణముల యొక్క విశేషము చేత. ఇక కొంతమంది ఉంటారు పరమాత్మను ప్రణయ కోపము చేత, అంటే భగవంతునితో అతి ప్రేమ చేత. నమ్మాళ్ళవార్లు తన పాసురాల్లో అంజరయ్యం అడనారాయ్ అళియత్తాయ్ అని సారస పక్షుల చేత పెరుమాళ్లకు వర్తమానం పంపుతాడు. ఈ గోపిక, ఈ నాయిక, ఆళ్వారి నాయిక కృంగి కృషించిపోతుంది, నీకు దయలేదా అని తిరుమంగ ఆళ్వార్లు కూడా అనేక పాసురాల్లో చెబుతాడు. ప్రణయకోపము చేత మీరు మా దగ్గరికి రావద్దు అని భాగవతంలో వస్తుంది. గోపికలు దూర దూర కేశవ మాత్రతిష్ట మాత్రతిష్ట అని కృష్ణుణ్ణి దూరంగా వెళ్ళిపోండి అని కోప్పడతారు. ఎందుకొరకు అంటే ప్రణయ కోపము చేత, ప్రణయ రోషము చేత. అంతకుముందు ఎప్పుడో కృష్ణుడు తను సమయానికి వస్తానన్నాడు, రాలేదు, లేదా అనుభవంలో ఉన్నప్పుడు గుణానుభవం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా అదృశ్యమైపోతాడు. అలాంటి చేష్టల వల్ల ఏమైపోతుంది, వీళ్ళు అపరిమితమైనటువంటి ప్రేమాతిశయం చేత ఉన్నవారు కనుక భగవంతునితో కోప్పడి నువ్వు మా దగ్గరికి రావద్దు, నేను మీ దగ్గరికి రావద్దు అంటారు. వాళ్ళు ఉదాహరణ గోపికలు అన్నారు. వాళ్ళు కూడా నేను మీ దగ్గరికి రానే రామన్నట్టుగా ఉంటారు. ఆళ్వార్లు కూడడానికి ఇష్టపడరు, గోపికలు కూడడానికి ఇష్టపడరు. అప్పుడు తానే వెళ్ళి వాళ్ళకి అనేక విధాలు ఉపచర్యలు చేసి క్షమాపణ వేడుకొని పాదాలు పట్టుకొని నేను మీవాణ్ణి, మీకు దూరమై నేను బ్రతకలేను అని తన ప్రేమము చేత వారి ప్రణయ కోపాన్ని తొలగించి వారిని మనస్సులను చల్లబరిచి తన దగ్గరికి చేర్చుకుంటాడు. ఇక మూడవ రకమైనటువంటి వారు భగవంతుడంటేనే భయం, పరమాత్మ అంటేనే ద్వేషం, భగవత్తత్వాన్ని లేకుండా చేయాలనేటువంటి లక్షణం కలిగినటువంటి రాక్షసులు. ఉదాహరణ కంసుడు, దుర్యోధనాదులు. భగవంతుడిని చూస్తేనే, కృష్ణయ్యను చూస్తేనే ద్వేషంతో, శిశుపాలాదులు మొదలైనటువంటి వాళ్ళు. అనాదిగా ఉన్నటువంటి అజ్ఞానము, అవిద్య చేత ఉంటుంది వీళ్ళకి ద్వేషం. జన్మాంతరమైనటువంటి పాపకర్మం చేత భగవంతుడంటే ద్వేషం కలుగుతుంది, పరమాత్మతత్వం లేదనే భావన కలుగుతుంది. అలాంటి వాళ్లను తన యొక్క భుజబలము చేత, శౌర్య పరాక్రమాల చేత వాళ్ళను లొంగదీసుకొని
వాళ్ళకు అనేకసార్లు బుద్ధి చెప్పి చివరికి వాళ్ళకు దుష్టమైనటువంటి ఈ శరీరాన్ని తొలగించి ఆత్మను తన దగ్గరికి చేర్చుకుంటాడు. ఇది భగవంతుని యొక్క వీరత్వము చేత, పరాక్రమము చేత కలిగేటువంటిది శత్రువుల పట్ల. ఇక 4వ వారు ఉదాసీనులు అని అంటారు. అంటే ఈ లోకంలో ఉండేటువంటి ఐహిక విషయాలకే ఈడుపడి భగవతత్వము ఉందో లేదో, ఉంటే మనకేం లాభం, లేకపోతే మనకేమిటి అన్నట్టుగా ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉంటారు కొంతమంది. రక్షిస్తే పర్వాలేదు, లేడనుకోనైనా బ్రతకవచ్చును. కొంతమంది అంటూ ఉంటారు, కృషితో నాస్తి దుర్భిక్షం, మనం కష్టపడితే వస్తుంది, మనం పని చేయకపోతే భగవంతుడు ఏం చేస్తాడు అని ఈ ఉదాసీన వైఖరి కొంతమందిలో ఉంటుంది. వాళ్లను పరమాత్మ ఈ లోకంలో తాను దేవాలయంలో వేంచేసి ఉండి ఎప్పుడైనా వాడికి కష్టం కలిగినప్పుడో లేదా ఇతరులు తనను ప్రేరేపించినప్పుడో తన దగ్గరికి చేరడానికి వచ్చినప్పుడు తన యొక్క సౌందర్యమైనటువంటి స్వరూపాన్ని చూపెట్టి తన శ్రీపాద తీర్థము చేత, తన పాదుకల చేత, శఠారి చేత, లేదా తను ఆరగించి ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి ప్రసాదము చేత వాడిని మనస్సులోకి చేరి మనసులో మార్పును చేసి, శరీరంలో మార్పును శుద్ధిపరిచి తనకు వశం చేసుకుంటాడు. అలా కాకుండా కూడా ఇంకా తన ఆలయానికి కూడా రానటువంటి ఉదాసీనులైనటువంటి వాళ్లను తానే ఒక ఉత్సవంలాగా, ఒక రథోత్సవంలాగా, ఒక పల్లకీ సేవలాగా తానే అలంకరించుకొని చక్కగా తిరువీధుల గుండా ఊరేగింపుగా వెళుతూ ఉదాసీనంగా ఉన్నవాడి మనస్సులో తన యొక్క స్వరూపాన్ని చూపెట్టి, తన వైభవాన్ని చూపెట్టి మెల్లగా తన వైపు వశం చేసుకుంటాడు. ఇలాంటి కూడని వారిని వెల్లుం షీర్ గోవింద, నీ యొక్క కళ్యాణ గుణముల చేత, శౌర్య పరాక్రమాల చేత, నీ యొక్క ఉత్సవాదుల చేత, నీ యొక్క ప్రేమ మీరిన మాటల చేత వాళ్ళందరినీ నీ దగ్గరికి చేసుకుంటావుగా. అలాంటి వాడివి నాయన, ఆ కళ్యాణ గుణముల చేత వశం చేసుకునే గోవింద. ఇవాళ ఒక గొప్ప పదము చేత, గొప్పనైన మాట చేత కృష్ణయ్యను సంబోధిస్తున్నది గోదాదేవి. భగవత్ హృదయం తెలిసిపోయిందట. పరమాత్మ తాను కష్టపడినటువంటి స్వరూపాన్ని గుర్తిస్తే భగవత్ హృదయము ఉప్పొంగిపోతున్నది. సహజంగా తనకున్న అధికారాన్ని పొగిడితే పెద్దగా ఆనందమేం కలగట్లేదు. ఇది అందరూ చేసే పనే. కానీ తాను ఎవరి కొరకైతే అవస్థపడుతున్నాడో, ఎవరి కొరకైతే తన స్వరూపాన్ని దిగదార్చుకొని వస్తున్నాడో దాన్ని గుర్తించాలిగా. ఇది ఆళ్వార్ సాంప్రదాయంలో ఉన్నటువంటి లక్షణం. అండాళమ్మవారు అదే చేస్తూ ఉంది. గోవింద, అంతకుముందు శ్రీమాధవన్, గోవిందన్, వైగుందన్ అని అనేకమైనటువంటి పేర్ల చేత ఉత్తమోత్తమైనటువంటి లక్షణాలను పొగిడినారు. కానీ గోదాదేవికి ఇప్పుడు అర్థమైంది, వీళ్ళ హృదయము పరమాత్మ వశమైంది. పరమాత్మ యొక్క హృదయము వీళ్ళ యొక్క జ్ఞానానికి, వీళ్ళ మాటలకు ఈడుపడిపోయి చిక్కిపోయి ఉన్నది. ఒకరి మీద ఒకరికి అమితమైన ప్రేమ కలిగింది గనుక ఒకరి కొరకు ఒకర అన్నట్టుగా గోదాదేవి ఆయన మనస్సులో ఉన్నది గుర్తించి గోవింద 7 రోజులు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోపిక బృందములన్నింటినీ కూడా కాపాడినటువంటి పరమ వాత్సల్య మూర్తి కదా. ఇంద్రునితో కలిగినటువంటి గొడవలో ఇంద్రుని గర్వభంగము చేయడం కొరకై గోవర్ధన పర్వతాన్ని ఎత్తి అదే ఇంద్రుని చేత తన తప్పును తెలుసుకునేటట్టు ఇంద్రునికి చేసి, ఇంద్రుడే వచ్చి కామధేనువు యొక్క క్షీరధారల చేత, క్షీరముల చేత కృష్ణ పరమాత్మ పాదాలను కడిగి గోవిందనామ పట్టాభిషేకం చేశాడు. భాగవతం చెబుతున్నది. అంటే తాను కష్టపడి తన వాళ్ల కొరకై శ్రమించి, ఏ శ్రమ చేయకుండా సంకల్పము చేయగల పరమాత్మ శ్రమించి సంపాదించుకున్నటువంటి పేరు కదా గోవిందనామం. కనుక కష్టపడి సంపాదించుకున్న వాడి కష్టాన్ని గుర్తిస్తే ఆనందం కదా. గోదాదేవి ఈ పనే చేస్తున్నది. స్వామి ఎంతో కష్టం చేత, వాత్సల్యము చేత శ్రమ కోర్చి మన కొరకై
పాటుపడి సంపాదించుకున్న పేరు కదా, ఈ పేరే స్వామికి ఇష్టం కదా అని గుర్తించి ఆయనకి ఇష్టమైనటువంటి నామము చేతనే కీర్తించడం మన ధర్మమని, నిజమైన ప్రేమకు ఇదే మూలమవుతుంది కనుక గోవింద అని నామానుసంధానం చేస్తుంది. ఉందన్నై పాడి పరై కొండు, నిన్ను గోవిందనామంతో కీర్తించి గోవింద 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 అని శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అని నీ నామానుసంధానం చేస్తూ నిన్ను కీర్తించి పరైకొండు, పరై తీసుకోవడానికి వచ్చామయ్యా అన్నారు. సరేనర్రా, మీరు నిన్న కొన్ని పరికరాలు అడిగారు కదా, ఇవాళ నాకు చాలా ఆనందం వేసింది మీరు గోవింద అని పిలవడంలో. ఇంతకాలానికి నన్ను నా కష్టాన్ని గుర్తించినారు మీరంతా ప్రేమమూర్తులు, నా యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నారు. ఓ ప్రేమమూర్తులైనటువంటి గోపికలారా, ఏం కావాలి చెప్పండి అన్నారు. యాం పెరు సమ్మానం, మాకు ఒక మంచి సన్మానం కావాలి స్వామి. మీరు ఇంతగా అంటున్నారు కదా, ఈ వ్రతం చేయడానికి మీరు మాకు ఒక సన్మానం చేయాలి. ముందుగా ఎలాంటి సన్మానం చేయాలి అని కృష్ణుడు అన్నాడు. నాడు పుగళం పరిసినాల్ నన్రాగా, ఈ లోకమంతా కూడా మెచ్చుకునేటువంటి సన్మానం చేయాలి. అంతకుముందు మొదటి పాసురంలో కూడా చెబుతుంది, లోకమంతా కూడా కీర్తింపజేసే వ్రతం చేస్తాం మేము. అలాగే ఇవాళ మాకు ఒక మంచి సన్మానము. సన్మానము అంటే గౌరవించినది, సన్మానము అంటే ప్రేమగా గౌరవించినది, ఉత్తమమైనటువంటి ఆదరణ రామాయణంలో కనిపిస్తుంది మనకు. సీతారాములు పట్టాభిషేకానికి అంతా సిద్ధమై అలంకృతులై ఉన్నారు. అనేకమైన ఆభరణాలు, పూలమాలలు చక్కగా అలంకరించుకొని ఉన్నారు. రాముణ్ణి వనవాసానికి పంపించడానికై దశరథ మహారాజు సుమంత్రుని పంపించాడు అంతఃపురానికి. అప్పటికే వీళ్ళు అలంకృతులై ఉన్నారు. సీతారాములు ఇరువురు సింహాసనం మీద వేయించేసి ఉన్నారు. సుమంత్రుడు వచ్చి రాముణ్ణి ఒక్కడినే దశరథ మహారాజు భవనానికి ఆహ్వానం చేశారు. సీతమ్మకు కోపం కలిగిందట. ఇద్దరము అలంకృతులై ఉంటే రాముణ్ణి ఒక్కడిని పిలుస్తున్నారే అని రాముడి వెంట ద్వారం దాకా వచ్చింది. కోపంతో ఉన్నది సీతమ్మ. అలాంటి సమయంలో రాముడు సీతమ్మను దగ్గరగా తీసుకొని తన మెడలో ఉన్నటువంటి హారములు సీత మెడలో వేసి ఆమె పాదాన్ని స్పృశించి ప్రేమగా, నువ్వు కోపించవద్దు అని దగ్గరగా తీసుకొని శాంతపరిచి తను వెళ్ళిపోయాడు. అలాంటి సమ్మానము అంటే సీతమ్మ వారి పాదాన్ని రాముడు పట్టుకోవచ్చునా అంటే పరాశర భట్టర్ వారు తమ వ్యాఖ్యానంలో రాస్తారు, సీతమ్మ రాముడి పాదం పట్టుకోవడం అది విధికృతం, అది సహజం. కానీ రాముడు సీత పాదాన్ని స్పృశించడం ప్రేమ సందర్భం. అపరిమితమైనటువంటి ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. కనుక ప్రేమలో విధి పక్కకు తొలగిపోతుంది, ప్రేమలో శాస్త్రం కూడా పక్కకు తొలగిపోతుంది. కనుక రాముడు సీతమ్మకు చేసినటువంటి పతి సమ్మానిత సీత అంటుంది రామాయణం. భర్త చేత సమ్మానించబడినది సీతమ్మ. అలాంటి సన్మానం కృష్ణ నీవు మాకు చేయాలి. సీతాపిరాట్టి చేత రామచంద్రస్వామి ఏ విధంగానైతే వారు మధ్యలో ఉన్నటువంటి ప్రేమ స్వరూపమో అదే మాకు కూడా అదే సమ్మానం జరగాలి. అది లోకమంతా చూసి మెచ్చుకోవాలి. ఓహో, వీళ్ళ ఎంత ప్రేమనయా, కృష్ణుడంటే వీళ్ళకి ఎంత ప్రేమ, వీళ్ళ మీద కృష్ణుడికి ఎంత ప్రేమ అని లోకమంతా కీర్తించాలి. అలాంటి సమ్మానం కావాలి అని చెబుతూ, సరేనర్రా, ఇదేదో బాగానే ఉంది, మీకు ఏం కావాలి చెప్పండి అన్నారు. ఇప్పుడు మాకు ముందుగా మీతో సమ్మానించబడేటువంటి సమయంలో మీతో కూర్చున్నప్పుడు మీకు తగిన విధంగా ఉండాలి కదా, మేము మీ స్వరూపానికి తగినట్టుగా ఉండాలి. కనుక మాకు కొన్ని ఆభరణాలు కావాలి. ఓహో, అలాగా, సరే, ఏమి ఆభరణాలు కావాలి?
చూడగమే. చేతికి బంగారు కంకణములు కావాలి స్వామి. మీరు ఈ చెయ్యిని కదా ముందు పట్టుకునేది, పాణిగ్రహణం చేసుకునేటప్పుడు ముందు చేతిని కదా కరగ్రహణం చేస్తారు కదా. అగాధమైనటువంటి సంసారంలో పడిపోయి ఉన్నటువంటి ఆత్మను ఉద్ధరించాలంటే మీరు మమ్మల్ని అందుకునేది మా చెయ్యి అందుకునే కదా పైకి తీస్తారు. కనుక ఆ చెయ్యి మీకు ఆనందాన్ని ఇవ్వడానికి దానికి కంకణములు కావాలి, బంగారు కంకణములు. ప్రేమగా మీరు మా చెయ్యిని స్పృశిస్తారు, దానికి బంగారు కంకణాలు. అలాగే చెయ్యి తీసుకొని చక్కగా మీ పక్కన కూర్చోబెట్టుకుంటారుగా. సమ్మానం అంటే అదే కదా. మీతో పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు భుజకీర్తులు, మీతో మీ శరీరానికి మా శరీరము తాకుతూ ఉన్నప్పుడు భుజానికి మంచి దండగడియాలు ఉండాలి. ఆ దండగడియాలు మీకు మీ శరీరానికి తగులుతూ ఉంటే అదొక గౌరవం. కనుక భుజాలకు మంచి దండగడియాలు, భుజకీర్తులు. అలాగే మీరు కొంటెవారు కదా, పక్కన కూర్చున్నప్పుడు భర్త భార్యతో ఏదో మాట్లాడతాడు చెవిలో గుసగుసగా, అందుచేత తోడే చెవికి మంచి కర్ణాభరణాలు, దుద్దులు ఉండాలి, అవి ఊగుతూ ఉండాలి, మీకు ఆనందాన్ని కలిగించాలి. మా వైపు చూసినప్పుడు ఆ మెరిసిపోతున్నటువంటి చెవిదుద్దులు మీకు ఆనందాన్ని కలిగించడానికి కర్ణాభరణం. చెవి పువ్వే, పైకి చెవి పైన ఉండేటువంటి కర్ణపుష్పాలు, అవి కూడా మాకు ఉండవలేను, అవి మీరు ఇవ్వాలి. అంతేకాదు అప్పుడప్పుడు ఇంతకుముందే అనుకున్నాగా, ప్రణయ రోషము చేత ఎప్పుడో మేము కాస్త కోపం కలిగినప్పుడు మీరు ఊరుకుంటారా? మమ్మల్ని వశం చేసుకోవాలనే కదా, మమ్మల్ని మీతో కూడేటట్టు చేయడమే కదా. అటువంటి సమయంలో మీరు పాదం పట్టుకుంటారు. ఆ పాదం పట్టుకున్నప్పుడు మా పాదానికి దివ్యమైనటువంటి పాదాభరణం కూడా ఉండాలి. అవి ఇచ్చి ఎన్ననయ పలకలును, అలాంటి అనేకైన ఆభరణాలన్నీ మీరు మాకు ఇస్తే యాం అణివోం, అవన్నీ మేము ధరిస్తాం. సరేనర్రా, ఆభరణాలన్నీ ఇచ్చేస్తున్నాను, ఇంకేం అయిపోయిందా అన్నారు. అదేమిటండి, ఆభరణాలు ఇస్తే సరిపోయిందా? ఆభరణాలు పెట్టుకుంటే వస్త్రం ఉండకూడదా? ఆడయుడుప్పోం, ఎంత మంచి ఆభరణాలు పెట్టుకున్నా శరీరానికి వస్త్రం లేకపోతే గౌరవం లేదు కదా. అందుచేత ఆడయుడుప్పోం, మీరిచ్చినటువంటి దివ్యమైన మంచి వస్త్రాలు ఇస్తే, పట్టు వస్త్రాలు, దివ్యమైనటువంటి ఆ వస్త్రములను, అందున మీరు వస్త్రములు ఇచ్చేవారే కదా. మీ నాయనగారు అంబరమే వస్త్రములే ఇచ్చేవారా, తన్నీరే షోరే, అలాంటి వారి కుమారుడు కదా. మీరు మాకు ఆ వస్త్రాలను ఇవ్వాలి. ఉడుపోం, మీరు ఇచ్చినారు కనుక ఆ వస్త్రాలను మేము ధరిస్తాము. అదన్ పిన్నే, ఆ వస్త్రాలు కూడా ఇచ్చేసానర్రా, ఇంకేమిటి అయిపోయిందా? లేదు స్వామి, గత నెల రోజులుగా తెల్లవారుజామున లేచాం, మీ సేవ కొరకై బయలుదేరి వచ్చి మిమ్మల్ని దర్శించాలనేటువంటి కోరికలో మా ఆకలియే మర్చిపోయాం. ఎప్పుడైతే మీ యొక్క సాహచర్యము, మీ సన్మానము కలిగిందో, మీ దగ్గరికి చేరుకున్నామో, ఇప్పుడు ఆకలైతుంది కృష్ణ. కనుక మీరు అడిగిన వాళ్లకు, మీ గోపాలకులకు ఎంతమందికి మీరు భోజనం పెట్టించారు, కనుక మాకు కూడా ఆకలేస్తుంది కృష్ణ, భోజనం పెట్టించాలి. ఓహో అంతే కదా, పెట్టిద్దాం. అదేం అంటే మేమనుకున్న భోజనమే కావాలి. ఓహో అలాగా, ఏమిటా భోజనం? పాలు సోరు, మంచి పాలలో ఉడికినటువంటి అన్నం. పాలు అన్నము వేరుగా కనిపించకుండా ఉండేటువంటి పరమాన్నము, అది పాలున్నాయా అన్నము కలిసి ఉన్నదా అని రెండింటిని విడదీయ రాకుండా ఉండగలిగే పరమాన్నం, అక్కార అడిసెల్. ఓ సరే అలాగే, కానీ అందులో ఏముండాలో తెలుసా కృష్ణ? మూడ నెయ్యి పెయిదు. ఆ పాలు అన్నము రెండు మునిగేటట్టుగా, అంటే అంతటా ఉంటుంది నెయ్యి, పైన కూడా అవి మునిగిపోయేటట్టుగా ఉండేటువంటి మూడ నెయ్యి పెయిదు, మునుగునట్లు నెయ్యి పోయాలి. ముళంగై వడివార, ఆ తినే విధానం ఎలా ఉండాలో కృష్ణ? నిన్ను మధ్యలో కూర్చోబెట్టుకొని, మీ చుట్టూ మేమందరం కూర్చొని ఆ పాయసమును తీసుకొని నీకు తినిపిస్తూ మేము తింటూ ఉంటే ఈ మోచేతుల గుండా నెయ్యి కారుతూ ఉండాలి. అలాంటి పరమాన్నాన్ని, పరమభోజ్యమైన నీతో కలిసి అనుభవించే
అనుభవాన్ని, వైభవాన్ని మాకు అందించు. కూడియిరిందు, అది కూడా అందరము కలిసి కూర్చొని ఏకాంతంగా అనుభవించే అనుభవం కాదు, అందరము కలిసి నీతో కలిసి కూర్చొని అనుభవించే పరమమైనటువంటి భోగ్యమైన ప్రసాదాన్ని మాకు అందించుము అని గోపికలు ఈ పాసురంలో కోరుతారు. దీనికి అనేక సాంప్రదాయ అర్థాలను చెప్పారు. నిన్న ఇచ్చినవన్నీ కూడా బాహ్యమైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి పరికరాలను అనుకున్నాం. ఈ పాసురంలో చెప్పినవన్నీ కూడా ఆచార్య సమాశ్రయణము అని, ఆచార్యుని ద్వారా కంకణం కట్టుకొని భుజకీర్తులైనటువంటి శంఖచక్ర ధారణ చేసి చెవిదుద్దులనేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని, కర్ణపుష్పాలు అనేటువంటి ద్వయమంత్రము, పాడగమే పాదావరణం అనేటువంటి చర్మశ్లోకము పరమాత్మ శ్రీచరణాన్ని ఆశ్రయించమని చెబుతుంది. సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం వ్రజ హంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. స్వామి పాదాలని ఆశ్రయించమని చెబుతుంది కనుక పాదాభరణం అని గోదాదేవి మనకు సంకేతంగా చెబుతున్నట్టుగా పెద్దలు వ్యాఖ్యానం చేశారు. అంతేకాదు వస్త్రములు ఆభరణాలు ఉన్నంత మాత్రాన కాదు, నడవడి ఉండాలి. నడవడి ఏమిటి? నడవడి భాగవత ఆచార్య సమాశ్రయణము, భాగవత సాంగత్యము, భాగవత కైంకర్యం. భాగవతోత్తములను ఆశ్రయించి మన నడవడి చేత వాళ్లతో మెప్పించి ఆచార్య అనుగ్రహాన్ని పొందడమే ఒక వస్త్రం. మన నడవడికి గుర్తు వస్త్రము. వస్త్రేణ వపుషా వాచ అంటారు. వస్త్రం వల్లనే మనిషి యొక్క స్వరూపం తెలుస్తున్నది. కనుక వస్త్రములు అంటే మన నడవడి, పాలుషోరు. అప్పుడు కదా భగవద్ అనుభవం అనేటువంటి పరమాన్నాన్ని భుజించడం. పరమాన్నం అంటే పరమాత్మే, కృష్ణ పరమాత్మే. ఉపనిషత్తు చెప్తుంది ఏకం స్వాధు నభుంచీత. దివ్యమైనటువంటి పరమాన్నము కృష్ణయ్య. ఆ కృష్ణయ్యతో కూర్చొని అందరము కృష్ణుని అనుభవించడమే నిజమైనటువంటి భోగము. అది ఈ లోకంలోనే చేయవచ్చును. పరమపదములో నిత్యసూరులు చేసే అనుభవాన్ని ఈ లోకంలో ఈ శరీరముతో అనుభవించిన నాడు కదా నిజమైనటువంటి శ్రీవైష్ణవ సిద్ధి, ఈ మానవ జన్మ చరితార్థమవుతుంది. ఆ అనుభవాన్ని పొందాలని గోదాదేవి మనకు ఈ పాసురంలో కూడియిరిందు. ఇందులో జాతి మత వర్గ భేదములు లేకుండా, జ్ఞానులు అజ్ఞానులు, చిన్నవారు పెద్దవారు అని లేకుండా పెరుమాళ్ల సన్నిధానములు అందరూ సమానంగా కూర్చొని భగవద్ అనుభవాన్ని చెయ్యాలి. అది చెబుతూ కూడియిరిందు. గోదాదేవి ఆనాడే నిర్ణయం చేసింది భగవంతుని దృష్టిలో అందరూ సమానం అనేటువంటి. పరమాత్మ దృష్టిలో అందరూ సమానం, మన దృష్టిలో కాదు. మన దృష్టిలో చూడలేము. అందరూ కలిసి కూడి అనుభవించవలను, ఆరగించి సుఖపడవలను. ఇది ఆండాళమ్మ చెప్పినటువంటి గొప్పనైన ఆంతరమైన స్నానం అంటారు. ఇది అంటే ఆత్మకు నిజమైనటువంటి అలంకరణ చేసి స్నానములో భగవంతుని యొక్క సంబంధమైనటువంటి చిహ్నములను ధరించడమే నిజమైన స్నానమని, ఈ ఆంతరమైన స్నానాన్ని మనకు ఆండాళమ్మ ఉపదేశం చేసింది. ఆండాళ్ తిరువడిగళే శరణం. సోచ్ఛిష్టమాలికాబంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. మాదృశా కించన త్రాణబద్ధకంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందనహేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. ఆండాళ్ తిరువడిగళే శరణం.